హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫుడ్ కల్చర్. ఈరోజు మనం టేస్టీ అండ్ స్పైసీగా కమ్మగా ఉండే కొబ్బరి పచ్చడి తయారు చేద్దాం. ఈ పచ్చడి అన్ని రకాల టిఫిన్స్లోకి, చపాతీలోకి, రైస్లోకి, జొన్న రొట్టెల్లోకి కూడా చాలా అదిరిపోతుందండి. ఇంకా లేట్ ఎందుకు, మన రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోండి. తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1.5 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక పావు కప్పు వేరుశెనగ గుళ్ళు, 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ పప్పులన్నీ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం తాజా కరివేపాకు, ఒక 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర తరుగుని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్ మీద ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చివరిలో ఒక 2-3 ఎండుమిరపకాయలను తుంచుకొని యాడ్ చేసుకోండి. 1 నిమిషం పాటు ఈ ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యే వరకు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముని ఈ ఫ్రై చేసుకున్న ఈ పప్పుల మిశ్రమంలో యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చడి మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. నేను ఈ పచ్చడిని మిక్సీలో కాకుండా రాతి రోల్లో రుబ్బుకుంటున్నానండి. అసలైన రుచి రాతి రోలు కింద నలిగితేనే ఈ పచ్చడికి వస్తుంది. మనం పచ్చడి రుబ్బుకునే రోల్ని శుభ్రంగా ఒక 3-4 సార్లు మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. మీకున్న రోల్ సైజుని బట్టి ఎంత పచ్చడి నలుగుతుందో అంతకు తగ్గట్టు క్వాంటిటీ యాడ్ చేసుకుంటూ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం పచ్చడి రుబ్బుకునేటప్పుడు కొంచెం బయటపడిపోతూ ఉంటుంది. ఈ విధంగా స్పూన్ సహాయంతో లోపలికి తోసుకుంటూ కంటిన్యూస్గా రుబ్బుకుంటూ ఉండాలి. పచ్చడి నలుపుతూ ఉండగానే మనం కొంచెం పులుపు కోసం కొద్దిగా చింతపండు, కొంచెం కల్లుప్పుని యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని మీకు ఇష్టమైన టిఫిన్తో సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన తెలుగు ఫుడ్ కల్చర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.